ఒక చిన్న గ్రామంలో సోమయ్య అనే పేద మనిషి ఉండేవాడు. అతను పరమశివుడి గొప్ప భక్తుడు. ప్రతిరోజు ఉదయం లేచి శివాలయానికి వెళ్లి పూలు పెట్టి ప్రార్థన చేసేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో భారీ ఎండలు పడ్డాయి. పంటలు ఎండిపోయాయి. గ్రామంలో నీళ్లు కూడా లేకపోయాయి. అందరూ బాధపడుతున్నారు. కాని సోమయ్య మాత్రం ప్రతిరోజూ శివుడిని ప్రార్థించేవాడు. ఒకరోజు శివుడు వృద్ధుడి వేషంలో గ్రామానికి వచ్చాడు. అతను చాలా ఆకలితో మరియు దాహంతో సోమయ్య ఇంటి ముందు నిలబడ్డాడు. వృద్ధుడు అన్నాడు, బాబూ, నాకు తినడానికి ఏమైనా ఉందా? సోమయ్య ఇంట్లో తినడానికి చాలా తక్కువ ఆహారం మాత్రమే ఉంది. అయినా కూడా అతను ఆ ఆహారం మొత్తం వృద్ధుడికి ఇచ్చాడు. వృద్ధుడు ఆహారం తిన్న తర్వాత చిరునవ్వు నవ్వి తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. పరమశివుడు ప్రత్యక్షమవడంతో సోమయ్య ఆశ్చర్యపోయి నమస్కరించాడు. శివుడు అన్నాడు, సోమయ్య, నువ్వు నిజమైన భక్తుడు. నీకు ఉన్న కొద్దిని కూడా ఇతరులకు ఇచ్చావు. నేను నీ భక్తికి సంతోషించాను. శివుడు తన త్రిశూలంతో నేలను తాకాడు. అక్కడ నుంచి నీరు పొంగి వచ్చింది. ఆ నీరు గ్రామమంతా వెళ్ళింది. పంటలు మళ్లీ పచ్చగా మారాయి. గ్రామస్థులు చాలా సంతోషించారు. శివుడు చెప్పాడు, ఇతరులకు సహాయం చేసేవాడే నా నిజమైన భక్తుడు. నీతి, భక్తి అంటే దేవుడిని మాత్రమే కాదు, మనుషులను కూడా సహాయం చేయడం.